ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియో ఎండింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను. తులసి ఆకుల్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? బేసిల్ లీఫ్. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ ఆన్సర్ మీకు తెలిసిన వెంటనే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో నేను దాని ఆన్సర్ రివీల్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఫస్ట్ టైం నా వీడియో క్లిక్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మనం రోజు మాట్లాడుకునే సెంటెన్సెస్లో చాలా కంజంక్షన్ వర్డ్స్ ఉంటాయి. ఆ కంజంక్షన్ వర్డ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. కానీ అంతకన్నా ముందు అసలు కంజంక్షన్ అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ కంజంక్షన్? కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ అదర్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్. ఇతర పదాలు, పదబంధాలు అంటే ఫ్రేజెస్ లేదా వాక్యాలను చేర్చడానికి ఉపయోగించే పదం. ఒక రెండు సెంటెన్సెస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి ఆ కంప్లీట్ సెంటెన్సెస్కి ఒక ఫ్లో ఏర్పాటు చేయడమే కంజంక్షన్ చేసే పని. రెస్ట్ ఆఫ్, మిగతా లేదా మిగిలి ఉన్నవి. ఎగ్జాంపుల్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. మిగతా అది నేను చూసుకుంటాను. ఐ వాంట్ టు షేర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ. ఐ వాంట్ టు షేర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ. నా శేష జీవితాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేర్ ఆఫ్, దాని లేదా దాని యొక్క. ఎగ్జాంపుల్, దే వర్ డయింగ్ దేర్ ఆఫ్ హంగర్. దే వర్ డయింగ్ దేర్ ఆఫ్ హంగర్. వారు అక్కడ ఆకలితో చనిపోయారు. వాట్ ఛాన్స్ ఈజ్ దేర్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ గుడ్ న్యూస్. వాట్ ఛాన్స్ ఈజ్ దేర్ ఆఫ్ ఇట్స్ గుడ్ న్యూస్. అది శుభవార్తగా ఉండడానికి ఏ అవకాశం ఉంది? రిలై ఆన్, ఆధారపడుట. ఎగ్జాంపుల్, యూ మే రిలై ఆన్ మీ. యూ మే రిలై ఆన్ మీ. మీరు నాపై ఆధారపడవచ్చు. ఎర్త్ ఈజ్ అవర్ హోమ్. యూ రిలై ఆన్ గ్రీన్. ఎర్త్ ఈజ్ అవర్ హోమ్. యూ రిలై ఆన్ గ్రీన్. భూమి మా ఇల్లు. మీరు ఆకుపచ్చపై ఆధారపడతారు. బై దట్ మీన్స్, అట్లు లేదా ఆ రీతిగా. ఎగ్జాంపుల్, ఓన్లీ బై దట్ మీన్స్ డస్ ఇట్ బికేమ్ ఏ మారల్ అండ్ ఏ సోషల్ బీయింగ్. ఓన్లీ దట్ బై మీన్స్ డస్ ఇట్ బికేమ్ ఏ మారల్ అండ్ సోషల్ బీయింగ్. దాని ద్వారా మాత్రమే అది నైతిక మరియు సామాజిక జీవిగా మారుతుంది. He would get nowhere by that means he began to sing another tune. He would get nowhere by that means he began to sing another tune. అతను అక్కడికి రాడు అంటే అతను మరొక రాగం పాడటం ప్రారంభించాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఆ వైపు లేదా గూర్చి. ఎగ్జాంపుల్, he drove in the direction of the swimming pool. He drove in the direction of the swimming pool. అతను స్విమ్మింగ్ పూల్ వైపు డ్రైవ్ చేశాడు. She pointed in the direction of the car park. She pointed in the direction of the car park. ఆమె కార్ పార్కింగ్ వైపు చూపించింది. ఇన్ ఎనీ కేస్, ఏ సందర్భంలోనైనా. ఎగ్జాంపుల్, ఇట్స్ టూ లేట్ ఇన్ ఎనీ కేస్. ఇట్స్ టూ లేట్ ఇన్ ఎనీ కేస్. ఏది ఏమైనా ఇది చాలా ఆలస్యం. ఇన్ ఎనీ కేస్ హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇన్ ఎనీ కేస్ హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఏది ఏమైనా అతను నాకు స్నేహితుడు. వాట్ ఎవర్ ఇట్ బి, ఏదేమైనప్పటికీ. ఎగ్జాంపుల్స్, వాట్ ఎవర్ హ్యావ్ యూ డన్ టు హిమ్. వాట్ ఎవర్ హ్యావ్ యూ డన్ టు హిమ్. మీరు ఎప్పుడైనా అతనికి ఏం చేశారు? షీ విల్ స్టిక్ బై హర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. షీ విల్ స్టిక్ బై హర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్.
ఏది జరిగినా ఆమె తన స్నేహితులకి కట్టుబడి ఉంటుంది. అట్ ఎనీ టైమ్, ఎప్పుడైనను. ఎగ్జాంపుల్, ద వాల్కనో కుడ్ ఎరప్ట్ అట్ ఎనీ టైమ్. ద వాల్కనో కుడ్ ఎరప్ట్ అట్ ఎనీ టైమ్. అగ్నిపర్వతం ఎప్పుడైనా పేలవచ్చు. ప్లీజ్ కాల్ మీ అప్ అట్ ఎనీ టైమ్. ప్లీజ్ కాల్ మీ అప్ అట్ ఎనీ టైమ్. దయచేసి ఎప్పుడైనా నాకు కాల్ చేయండి. ఆల్ ద టైమ్స్, ఎప్పుడునూ ఎల్లప్పుడూ. ఎగ్జాంపుల్స్, ఆల్ ద టైమ్స్ మోహిత్ హ్యాడ్ ట్రీటెడ్ షాన్ బ్యాడ్లీ. ఆల్ ద టైమ్స్ మోహిత్ హ్యాడ్ ట్రీటెడ్ షాన్ బ్యాడ్లీ. మోహిత్ అన్నిసార్లు షాన్తో చెడ్డగా ప్రవర్తించాడు. ద చైనీస్ పోయమ్స్ హ్యావ్ బీన్ పాపులర్ ఆల్ ద టైమ్స్. ద చైనీస్ పోయమ్స్ హ్యావ్ బీన్ పాపులర్ ఆల్ ద టైమ్స్. చైనీస్ పద్యాలన్నీ సమయాల్లో ప్రాచుర్యం పొందాయి. ఆన్ దట్ అకౌంట్, అందువల్ల లేదా కాబట్టి. ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ డిలే హిస్ డిపార్చర్ ఆన్ దట్ అకౌంట్. హీ డిడ్ నాట్ డిలే హిస్ డిపార్చర్ ఆన్ దట్ అకౌంట్. అతను ఆ ఖాతాలోని తన నిష్క్రమణను ఆలస్యం చేయలేదు. వైన్ ఈజ్ రేడియో యాక్టివ్ బట్ few people stop drinking it on that account. Wine is radioactive but few people stop drinking it on that account. వైన్ రేడియో ధార్మిక కలిగి ఉంటుందని దాన్ని కొంతమంది వ్యక్తులు దాన్ని తాగడం మానేశారు. ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఏ దేశానికి ఫ్లాగ్? దిస్ ఫ్లాగ్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఈ జెండా ఏ దేశానికి చెందినది? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఫస్ట్లో నేను దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.